వెల్కమ్ బ్యాక్. ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు మనం విశ్లేషకులతో చర్చించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనకు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. రామ్మోహన్ రావు గారు, చూసాం ఎట్టకేలకు రావాలి రావాలి అని కోరుకున్నారు. కేసీఆర్ రావాలి, అడగాలి, ప్రజాక్షేత్రంలో రావాలి, అసెంబ్లీకి రావాలి, కూర్చోవటం కాదు కేసీఆర్ రావాలని పదే పదే కోరుకున్నారు ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి. సరే, ఎట్టకేలకు సుదీర్ఘ విరామం తర్వాత రావటం జరిగింది. అనేక ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. ప్రధానంగా రేవంత్ రెడ్డి పేరు పెద్దగా ప్రస్తావించకపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడం జరిగింది. అదే విషయంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ప్రధానంగా నీళ్ల విషయంలో కేసీఆర్ మాట్లాడటం, గతంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా అటాక్ చేయకుండానే గతంలో చంద్రబాబు నాయుడు పక్కన రాష్ట్రంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కూడా ప్రస్తావిస్తూ అసలు ఎంఈఓలకు ఆద్యుడే చంద్రబాబు అంటూ కేసీఆర్ ప్రస్తావించడం. సరే, ఇవన్నీ ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ, దీని గురించి ప్రశ్నలు ఇవన్నీ చూసాం. ఒక్కసారిగా ఏమో పెద్దగా కేసీఆర్ ప్రభావం ఉండదు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత మంత్రులందరూ కలిసి అటాకింగ్తో మొదలుపెట్టారు. ఏమీ లేదంటూనే, కేసీఆర్ ప్రభావం లేదంటూనే ఒక్కసారి ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావట్లేదు. దాంతోపాటు ఆంధ్ర వాళ్ళకు అమ్ముడుపోయింది బీఆర్ఎస్ అంటూ ఒక పక్క అనేక రకాలుగా విమర్శిస్తూ ఇటు కాంగ్రెస్ పార్టీ మనం నిన్నంతా చూసాం. నిన్న మంత్రులు దాన్ని మళ్ళీ హరీష్ రావు రీకౌంట్ ఇవన్నీ చూసాం. ఓవరాల్గా ఏమంటారు రామ్మోహన్ రావు గారు? గారు, మీకు అట్లాగే మెగానిస్ ప్రేక్షకులకు నమస్కారం. ఓ పాట ఉంది, అన్న నిల్చుంటే మాస, అన్న కూర్చుంటే మాస అని ఒక పాట ఉంది కదా. అట్లానే ఇప్పుడు వారు వస్తారు అంటే సార్ వస్తారని మొన్న బీఆర్ఎస్ పాట పడుతున్నాయి. సార్ వచ్చారు ఇప్పుడు పాట సార్ వచ్చారు అయిపోయింది. ఇప్పుడు దానికి ప్రకంపనలు ఎక్కడ లేస్తున్నాయి? ఇటు పక్కన మీరు అన్నట్టు మంత్రివర్గం లేస్తున్నాయి. ఏమంటున్నానంటే, ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు 2001లో ఆయన ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి కూడా ఒక 3 నెలలు రెస్ట్ తీసుకుంటే కేసీఆర్ మాట్లాడడం లేదు, ఉద్యమం అయిపోయింది అనేవాడు చాలా మంది. మళ్ళీ ఆయన మాట్లాడగానే ఉవ్వెత్తున ఉద్యమం లేచేది చూసినాం కదా. అంటే ఎప్పుడు కూడా ఒకే రకమైన పరిస్థితులు ఉండకపోవచ్చు, కానీ కేసీఆర్ గారి స్టైలే అది. కనుక ఒక సంవత్సరంగా మీరు అన్న సుదీర్ఘకాలం అంటే సంవత్సరంగా ప్రెస్ మీట్లు పెట్టలేదు, ఎక్కడ ప్రజాక్షేత్రంలో తిరగలేదు. కేవలం ఓటేసి వస్తే ఓటేసి వచ్చినట్టు 2023లో, కానీ తర్వాత 2023 నుంచి ఓడిపోయిన తర్వాత మొదటి సంవత్సరంలో కనీసం 2-3 చోట్ల బహిరంగ సభలు పెట్టారు. నీళ్ల మీద, అట్లాగే వరదలు వచ్చినప్పుడు వరదల మీద, అట్లాగే 2-3 సార్లు చేశారు. 2 సార్లు అసెంబ్లీకి వచ్చిపోయారు. అది కూడా సంతకం పెట్టి వెళ్ళిపోయారు ఒక రోజు ఉంటే గవర్నర్ ప్రసంగాలు. ఇది గతంలో జరిగిన ఆయన స్టైల్ అయింది. కనుక గత సంవత్సరంగా మాత్రం ఎక్కడ కూడా బయటకు రాలే, కానీ ఫామ్ హౌస్లకు వచ్చిన వాళ్ళతో మాట్లాడడం అది కూడా వార్తగా మారింది. కేసీఆర్ వీళ్ళతో ఎట్లా అన్నారు, వాళ్ళతో ఎట్లా అన్నారు అని వార్తలు వచ్చినాయి. అది చూశాను. ఇప్పుడు మరీ కార్యక్షేత్రంలోకి దిగుతున్నారు. అంటే మొదలే కేసీఆర్ గారు ఓడిపోగానే ఆయన మాట ఏమన్నారంటే, కనీసం 6 నెలలు, 1 సంవత్సరం దాకా వాళ్ళకి హనీమూన్ పీరియడ్ విడిచిపెడదాం, వాళ్ళు తప్పులు ఒప్పులు చేయనియండి, ప్రజాక్షేత్రంలో మనము ఎండగట్టే టైం వస్తుంది అప్పుడు చేద్దాం, కానీ రోజు తెల్లాలేస్తే వెంబడి పడ్డట్టు ఉండదు కదా, వాళ్ళకి ఇచ్చిన హానీమూన్ పీరియడ్ అయిపోనియండి అని అయిపోయిన తర్వాత పడుకున్నారు. సమస్య ఏంటంటే, అయిపోకముందేమో 4-5 చోట్ల తిరిగారు. వాళ్ళు చెప్పారు కదా, 2-3 చోట్ల బయటకు వెళ్ళారు. అట్లాగే ఎల్గతుర్తి సభ ద్వారా తాను మన రజతోత్సవం కూడా చేసుకున్నారు. అదంతా గతం సంవత్సరం క్రితం. ఈ సంవత్సరం నుంచి ఆయన మాత్రం బయటకు రాలేదు, ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో వచ్చి ఉద్యమాలు చేయలేదు. రాక మొన్న వచ్చి సూటిగా 4-5 ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా నీటి సమస్యను తీసుకుంటేనే తెలంగాణ ప్రజలు ఒకటవుతారు, నిజంగా అన్యాయం జరిగింది నీటి సమస్యల మీదే కదా అని చెప్పి, అటు బనకచెర్ల, పోలవరం అది మార్చేసి పోలవరం నల్లమల సాగర్ ఇవన్నీ అంటున్నారు. కనుక అటు పై పోకుండా గోదావరి మీద అంటే నది మీద అయితే తనకే 4 ప్రశ్నలు ఎదురైతే, కాళేశ్వరం సంగతి ఏంది, మీ సంగతి ఏంది అంటారు. కనుక ఇటు పక్కన పాలమూరు రంగారెడ్డి పథకం గురించి మాట్లాడుతూ స్పష్టమైన విమర్శలు చేశారు ఆయన. అంటే కొన్ని ఆరోపణలతో సహా విమర్శలు కూడా చేశారు. సరే, భాష విషయం కోసం తోలు తీస్తా, తాట తీస్తా ఇవన్నీ అనడం ఆయన అలవాటే. కనుక తోలు తీస్తా అంటే ఒక మటన్ షాప్ పెట్టుకుంటారని వీళ్ళు అంటే, ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా పస లేదు, దాంట్లో ఎదుర్కోవడానికి పస తెచ్చుకోండి అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులందరినీ కూర్చొని పెట్టుకొని ఇప్పుడు ఒక్కడి మీద దాడి చేయడానికి, కేసీఆర్ గారి అంశాల మీద దాడి చేయడానికి అవసరమైన పరిజ్ఞానం పెంచుకోండి, టీఎంసీలు అంటే ఏంటి, మన యూసెక్కులు అంటే ఏంటిది, అసలు నీటి సంగతి ఏంటి తెలుసుకోండి, ఒకసారి అందరు కూర్చోండి అని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. రేపు అసెంబ్లీ సాక్షిగా ఆయన ఎదుర్కోవడానికి అవసరమైన అస్త్రశస్త్రాలు నూరుకుంటున్నారు. చూస్తున్నాం కదా, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి అతి త్వరలోనే. ఆ ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ గారు అన్న ఆరోపణకు సమాధానం చెప్పడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి మొదలు పెడితే అందరూ తయారవుతున్నారు. దానిలో ఏమైందంటే, మీ తప్పులేంటి మా తప్పులేంటి వెతుక్కునే ప్రయత్నం కంటే
అందరు కలిసి నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు చేసిన అన్యాయం గురించి మేము ఎండగడతామని వీళ్ళు అంటున్నారు. కాదు కాదు మీరు 2 సంవత్సరాలు చేసిన అన్యాయం గురించి మేము ఎండగడతామంటున్నారు. ఈ రెండు కాకుండా ఆయనేమో కేసీఆర్ గారు అంతకుముందు సమైక్య పాలకులు చేసిన అన్యాయాన్ని ఆయన ఎండగడతారు. అయిపోయింది కదా, కీలకతం దుకాణం బంద్, రాష్ట్రం వచ్చేసింది. రాష్ట్రం వచ్చినాక మీరు 10 సంవత్సరాలు ఏం చేసిండ్రో, మీరు 2 సంవత్సరాలు వీళ్ళు ఏం చేసిండ్రో చర్చించే బదులు మనకు ఏం కావాలి, తెలంగాణకి ఏం కావాలి. ఇప్పుడు ఉదాహరణకు బనకచెర్ల, పోలవరం బనకచెర్ల ఆపాల, పోలవరం నల్లమలై సాగర్ తప్పని నిరూపించాలా. అట్లాగే ఇప్పుడు ఇక్కడ పాలమూరు రంగారెడ్డి దానిలో గతంలో 90 టీఎంసీలో నేను జీవో ఇచ్చాను అంటున్నారు ఆయన కేసీఆర్ గారు. దాన్ని 45 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ఈ ప్రశ్నలు జవాబుల రూపంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకొని మధ్య మన ఏమంటారు ఆటలో అరటి బండి లాగా సందట్లో సడమయ్యేలాగా బీజేపీ ఏమో మన సుభాషితాలు వల్లిస్తూ మీ ఇద్దరు తప్పే అనడం. బీజేపీ పాపం కూడా ఉంది కనుక కానీ ఈ 3 పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటూ దాడి చేసుకుంటుంటే లాభం లేదు. అందరూ కలిసి తెలంగాణకి ఏం కావాలి, నీళ్లు రావాలంటే ఏం చేయాలి, ఏ రకమైన ఏర్పాటు చేసుకోవాలి, మన కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గర ఎట్లా ప్రవర్తించాలి, ఏ రకంగా మనం తీర్మానం చేయాలి, తెలంగాణ నీటి పంపిణీ విషయంలో జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు సవరించే ప్రయత్నంలో ఎట్లాంటి సూచనలు చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి ఒక తీర్మానం చేసి పంపండి అందరు కలిసి. ఇదంతా విడిచిపెట్టి కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ 10 ఏళ్ళు వాళ్ళది 2 ఏళ్ళు వీళ్ళది, మరి ఏ పాపం లేకుండా మేము ఎదురున్నామని చోద్యం చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చూస్తున్నాం కదా. అందుకని చోద్యం చూసిన కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే రేపు పొద్దున తెలంగాణలో ఈ నీటి వివాదాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ప్రజల మధ్య విద్వేషంగా మార్చకండి, మీరు చేయాల్సిన పని చేయండి అంటున్నాను. అంటే చాప కింద లాగా వాళ్ళకి పర్మిషన్ తీసుకుంటున్నారు, మనకేమో ఏ పర్మిషన్ ఇవ్వడం లేదని మాట ఇటు కాంగ్రెస్ కూడా అంటుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ టిఆర్ఎస్, బీఆర్ఎస్ వర్సెస్ మళ్ళీ కాంగ్రెస్, ఇట్లా 3 ముక్కలాట ఆడుతూ ప్రజల ప్రయోజనాలను పూర్తిగా భంగపరుస్తున్నారు అంటున్నాను. నేను 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మొత్తం రహీం గారు ఈ 12 ఏళ్లలో 4 స్తంభాల ఆట నడుస్తున్నది. మొదట్లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మన కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండేవారు. 2వ టర్మ్ వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి మారిండు జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్ గారే ఉన్నారు. ఇప్పుడు 3వ టర్మ్కి వచ్చే వరకు ఏమైంది, ఇక్కడ రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చారు, మళ్ళీ పాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 4 కదా, మొత్తం 4 ముక్కలాటనే కదా. ఈ 4 కలిసి ఏంటంటే ఈ ప్రతిపక్షము అటు మనకు అధికార పక్షం వీళ్ళే ఉన్నారు కదా, కలిసి రేపు రాష్ట్ర ప్రయోజనాలు 2 రాష్ట్రాలు ఉభయ కుశలోపర్యంటం కదా ఆ పని చేయండి అంటున్నాను. చేయడానికి మంచి మనసుంటే మార్గం ఉంటుంది. నేను ఆ నీటి వనరుల విషయంలో ఒకసారి చర్చ పెట్టుకుంటే నేను చెప్తాను ఏం చేయాలని. కానీ ఇక్కడ నేను సజెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ 4 ముఖ్యం అంటే మాజీ ఇప్పుడు ముఖ్యమంత్రులు కలిసి, అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు కూడా 12 ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా, మరి ఈ పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్టు రేపు పొద్దున కోతి రొట్టె ముక్క సామెత లాగా వీళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఇట్లా కొట్లాడుకొని చూద్దామని చోద్యం చూస్తుంది. ఎందుకంటే జలవనరులన్నీ జాతీయ జలవనరుల కింద జాతీయ ప్రభుత్వం కిందకి వస్తాయి కనుక 2 రాష్ట్రాల మధ్యన గొడవను తీర్చాల్సిన బాధ్యత వాళ్ళది కదా. దానికి మనం ఏం చేయాలంటే రేపు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు తప్పు చేసిన 10 ఏళ్లలో కాంగ్రెస్ 2 ఏళ్లలో పూర్తి నాశనం చేసిందని వీళ్ళు అనుకొని కూర్చుంటే లాభం లేదు. మన రాష్ట్రానికి ఏం కావాలి, పాలమూరు రంగారెడ్డి విషయంలో ఏమన్యాయం జరిగింది, మరి మనకు వాటి పక్కన గోదావరిలో ఏమన్యాయం జరుగుతుంది, వీటిలో ఎట్లా తీర్చాలని చెప్పి సమగ్రమైన ఒక చర్చ చేసి దానికి అవసరమైన తీర్మానం చేసి పంపండి. ఎందుకు కాదు చెప్తాను అంటే తమిళనాడు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది రాహుల్ గారు. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తమిళనాడు వాళ్ళు ఏం చేస్తారు, ఎన్ని విభేదాలున్నా అన్ని పార్టీలు ఒకటైపోయి తమిళనాడు ప్రయోజనాల కోసం చివరిగా ఏకమవుతారు. అక్కడైనా ఇక్కడైనా అంటున్నాను. 2 రాష్ట్రాల మధ్య గొడవ ఉన్నది. నేనేమంటున్నాను, విన్ సొల్యూషన్ ఆలోచించేది. జీరో సమ్ గేమ్ ఆడుతున్నారు. జీరో సమ్ గేమ్ అంటే ఏంటి, నాకు లాభం అయితే మీకు నష్టం, మీకు లాభం అయితే నాకు నష్టం. దీన్ని జీరో సమ్ గేమ్ అంటాం దీన్ని. అదే విన్ సొల్యూషన్ అంటే నువ్వు గెలవాలి, నేను గెలవాలి, ఇద్దరం గెలవాలి. నేను నా ఉద్దేశం ఏంటంటే 2 రాష్ట్రాలు గెలవాలి. గెలవాలంటే ఏంది, ఎక్కడో సొల్యూషన్ ఉంటది కదా, మనసుంటే మార్గం ఉంటది కదా. నీళ్ళ పంచాయతీ ఎంత తీర్చుకోవచ్చు. మనం సింధు నది జలాలే పాకిస్తాన్ తో పంచుకున్నామే, మొన్న ఆపరేషన్ సింధు వచ్చేదాకా సమస్య రాలే మనకు. అంటే 2 దేశాల మధ్యనే ఒక రక్తపు చుక్క పడకుండా మనం ఆనాడు పెద్ద మనసుతో సింధు జలాల ఒప్పందాన్ని తీసుకున్నప్పుడు మరి ఇది లెక్క కాదు కదా, అది దాయాదులే కదా, ఇక్కడ కూడా దాయాదులమే కదా. అక్కడేమో ఇక్కడ రాష్ట్రాలు, అక్కడ దేశాలు, అంతే తేడా. కనుక అటువంటిది అంతర్జాతీయ జల ఒప్పందాలు చాలా జరిగినాయి కదా. అట్లా మనం కేవలం ఇంటర్నల్ గా ఎందుకు పంచుకోలేకపోతున్నాం, వేరే దేశం లేదు కదా ఇక్కడ.
అందుకని కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నది గత 12 ఏళ్ళుగా. ఈ జల వివాదం ఎట్లా కంటిన్యూ కావాలి, వీళ్ళిద్దరు కొట్టుకొచ్చొస్తే మేము వచ్చి డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసుకున్నారు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నారు కదా వాళ్ళు. తెలంగాణలో కూడా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి అని ఆశపడుతున్నారు. ఇట్లా చోద్యం చూస్తే మాత్రం మీ ఆశ నెరవేరదు. బీజేపీని హెచ్చరిస్తున్నాను నేను. సమస్య లేదు. మీరు కనుక తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ అటు ఆంధ్రప్రదేశ్కి ఏదో ఇస్తున్నట్టు నటించి అక్కడ ఏమి ఇవ్వకుండా తెలంగాణకే మొత్తం ఎండబెట్టి ఈ 2 రకాలు చేసుకుంటూ మీరు 2 రాష్ట్రాలు నష్టపోతారు అంటారు. 2 రాష్ట్రాలు 2 పడవల మీద కాళ్ళు పెడితే గతంలో 2 కళ్ళ సిద్ధాంతంతో మన చంద్రబాబు నాయుడు గారు ఎట్లా నష్టపోయిందో మీరు కూడా నష్టపోతారు అంటారు. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే 2 విషయాలు చెప్తున్నాను. ఈ పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు వద్దు. తెలంగాణ నీటి వనరుల విషయంలో సమగ్రమైన ఒక చర్చ చేయండి, అవగాహనకు రండి. దాని ప్రకారం ఈ పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 ఇట్లా లెక్కలు పెట్టండి. ఏం చేస్తే కరెక్ట్, ఏం చేస్తారు మన తెలంగాణ ప్రయోజనం నిమిత్తం మేము ఏం చేస్తాం, మేము కొంతవరకు మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే కృష్ణా నది జిల్లా పంపకం అవుతుంది, గోదావరి నది జిల్లా పంపకం అవుతుంది. రామాయణ గారు అమాయకంగా 200 టీఎంసీ తీసుకపోతే ఏమవుతుంది, 3000 టీఎంసీలు పోతున్నాయి అని అంటే అది చెల్లదు. ఎందుకంటే పైన మన నదిలో రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్ర ఉంటది, ఛత్తీస్గఢ్ ఉంటది, తెలంగాణ ఉంటది, ఒరిస్సా ఉంటది. వాటి ప్రయోజనం దక్కిన తర్వాత కేంద్ర రాష్ట్రాలకు పోయేది నీళ్లు. అందుకని ఇవన్నీ కూడా పెద్దది చర్చ, నీటి వనరుల మీద చర్చ నేను స్పష్టంగా సిద్ధంగా ఉన్నా, చేస్తాం. కానీ ఇక్కడ వీళ్ళు చేసుకోవాలి ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చర్చను పక్కదారి పట్టిస్తున్నారు. దీన్ని పక్కదారి పట్టిస్తున్న ఈ పార్టీలను చూసుకొని పైన బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నాటకం ఆడుతుంది. ఇప్పుడు ఇప్పటికైనా సరే ఈ 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఎన్ని రోజులు ఈ రావణ కష్టాన్ని తగిలిస్తారు? కావేరీ నది జలాలు కనుక తమిళనాడు, కర్ణాటక ప్రొటెక్ట్ ఈ ప్రజల మధ్య కొట్టాటలు పెడతారా చెప్పండి నేను అంటున్నాను. కనుక దీన్ని ఎక్కడైనా పరిష్కారం చేసుకోవాల్సిందే. జీరో సమ్ గేమ్ కాకుండా విన్ సొల్యూషన్. 2 రాష్ట్రాలు గెలిచే సొల్యూషన్ మేధావులు ఉన్నారు, నీటి వనరుల నిపుణులు ఉన్నారు. వాళ్ళందరూ చర్చించి అమికబుల్ సెటిల్మెంట్కి వస్తే మంచిది అవుతుంది. రామ్మోహన్ రావు గారు, ఇంకొక ప్రధానమైన విషయం నడుస్తుంది ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. దాదాపుగా ఇటు ప్రధాన పార్టీల్లో ఒక రకంగా గుండెల్లో గుబులు బయలుదేరిందని అనుకోవాలి. ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ మీద ఇప్పుడు 3వ విడతకు సంబంధించినటువంటి విధానాలు, అంటే మొన్నటి వెస్ట్ బెంగాల్ కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, దీన్ని వ్యతిరేకించారు. అక్కడ దాదాపుగా ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు గారు రోడ్డెక్కారు, నిరసనలు, ధర్నాలు తెలియజేశారు. అయినప్పటికీ కూడా దాని ప్రాసెస్ మాత్రం తను చేసుకుంటూ వెళ్ళిపోయింది. దానికి సంబంధించినటువంటి రివిజన్ కూడా జరిగింది దానికి సంబంధించి. అయితే అక్కడ గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి దానికి సంబంధించిన ప్రతిపక్ష బీజేపీ పార్టీ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో. మళ్ళీ దీని గురించి ఇది ఎంతవరకు కంటిన్యూ అయిద్దా? 3వ దశలో మాత్రం ఇప్పటికే ఆల్రెడీ ఎన్నికల అధికారి వచ్చేసి నిన్న రవీంద్ర భారతిలో ఈ బూత్ లెవెల్ స్థాయి సంబంధించినటువంటి వాళ్ళతో మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయంలో తెలంగాణ రాష్ట్రం 3వ దశలో ఉంది. ఇప్పుడు ఏదైతే సవరణ సంబంధించి ఓట్ల సవరణ సంబంధించినటువంటి విషయంలో దీని విషయంలో ఇప్పుడు ప్రధాన పార్టీలో దాదాపుగా ఇప్పుడు గుండెల్లో బయలుదేరిందని చెప్పుకోవాలి. ఒక రకంగా ఏం జరిగిద్ది, దాదాపు 50 లక్షల ఓట్లు పోతాయని ఒకసారి ఇలా రకరకాలుగా వార్తలు నడుస్తున్నాయి. ఈ విషయంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్ ప్రభావం ఎలా ఉండిద్ది అంటారు? ఎస్ఐఆర్ ప్రభావం ఏమంటారు రామ్మోహన్ గారు? చేయాల్సింది అంటున్నాను. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు ఇంకా అందులో ఉండాలి, ఊళ్ళో లేని వాళ్ళు ఓట్లు అందులో ఉండాలి. 4 రాష్ట్రాలు 3 రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ ఓట్లు అందులో ఉండాలి. 4 చోట్ల 5 చోట్ల ఉన్న వాళ్ళు ఓట్లు అందులో ఉండాలి. ఈ చెత్తను తొలగించాలా లేదంటున్నాను. మూసీ నది ప్రక్షాళన ఎంత అవసరమో ఓటర్ లిస్టుల ప్రక్షాళన అంతే అవసరం. అలా పొరపాట్లు ఉన్నాయి కాదంటలేదు నేను. పొరపాట్లను చూపించి మొత్తానికి వద్దనడం అంటే ఈ దొంగ ఓట్లతోని, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లతోని, దుర్మార్గమైన 4-5 చోట్ల ఉన్న ఓట్లతో గెలుద్దాం అనుకుంటున్నారు. తప్పంటున్నాను కదా. మనం చూసాం కదా రహీం గారు, 4 లక్షల ఓట్లు ఉన్నాయి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఎన్ని పడ్డాయి? 1,97,000 పడ్డాయి. మిగతా ఏమైనట్టు 1,00,000 ఓట్లు అక్కడ లేవు అంటున్నాను నేను. లిస్టులో రాసుకున్నాం, లిస్ట్ ఉంటే లాభం. అందుకని ఈ చెత్తను సర్వ్ చేయాలి. ఇంకో మాట వస్తుంది ఏంటంటే, ఈ మొదటి దశ బీహార్లో చేశారు. 64 లక్షల ఓట్లు తీసేశారు, 23 లక్షల ఓట్లు కొత్తగా చేరినాయి. మరొక 13 లక్షల మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వచ్చేసినాయి కదా, చూసినాం కదా. మరి అటువంటి అప్పుడు బీహార్లో ఎవరు గెలిచారు నాకు సంబంధం లేదు. పశ్చిమ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ ప్రభుత్వాలు వేరే ఉన్నాయి. మరి గుజరాత్లో కూడా ఓట్లు పోయినాయి కదా. గుజరాత్లో 78,000 ఓట్లు తీసేశారు. మరి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మరి వాళ్ళు అరవానా? అక్కడ కాదు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆడలేక మధ్యలో కూడా అంటున్నారు రహీం గారు. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈ ఓటర్ లిస్ట్ లో ప్రక్షాళన ఒప్పుకోని పార్టీలన్నీ కూడా ఇటువంటి తప్పుడు ఓటర్ లిస్ట్ తోనే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. పోనీ ఈ మొదటిసారి ఇప్పుడు మాత్రమే ఎస్ఐఆర్ చేస్తున్నారు, ఇంతకుముందు చేయలేదని కాదు కదా. 14 సార్లు జరిగితే 13 సార్లు కాంగ్రెస్ హయాంలో జరిగింది. 1951 నుంచి ఈ ఓటర్ లిస్ట్ తయారైంది. 51, 52లో మొట్టమొదటిసారి జరిగినాయి. ఒకసారి చరిత్ర పరిశీలిస్తే 51 నుంచి
2003 వరకు, అంతకుముందు 2003 కంటే ముందు చూస్తే 13 సార్లు ఈ సవరణ జరిగింది అంటున్నారు. మరి సమగ్ర సవరణ ఇప్పుడు సేమ్ ఇది చేస్తున్నారు. అంటే ఓటర్ల లిస్టు శాశ్వతం కాదు కదా, జనాభా లెక్కలాగా. ఒకసారి జనాభా లెక్క చేస్తే మళ్ళీ 10 ఏళ్ల దాకా అదే శాశ్వతం ఉంటది కదా. కానీ ఇది అట్లా కాదు కదా. నేను ఓటర్ లిస్టులు సమగ్రంగా ఎప్పటికప్పుడు 10 సంవత్సరాల సమ్మరీ రివిజన్ జరుగుతుంది చేస్తున్నారు. అంతేందుకు గతంలో సంవత్సరానికి ఒకసారి చేసేవాళ్ళు సమ్మరీ రివిజన్. ఈసారి అట్లా కాదు. 18 ఏళ్ళు జనవరి 1 నిండుతుందంటే 1 నిండకపోతే 2 నిండేవాడిని ఓటర్ లిస్ట్ లో పేరు చేర్పించేవాళ్ళు కాదు గతంలో. ఇప్పుడు అట్లా లేదు. ప్రతి నెల, ప్రతి సంవత్సరం జనవరి 1, మళ్ళీ ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 ఈ 4 సార్లు సవరణ చేస్తున్నారు. అయినా కూడా ఇప్పటికి కూడా ఏది చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు ఉంటున్నాయి. మొన్న మేము రహీం గారు ఒక వాస్తవం చెప్తాను. మొన్న మేము 15 రోజులు ఈ ఎలక్షన్ వాచ్ అనే పేరు మీద నేను మొత్తం తిరిగాను, రాష్ట్రం అంతా తిరిగాను, చాలా జిల్లాలు తిరిగాను. అక్కడ సమస్య ఏంటంటే 90 ఓట్లు ఉన్నాయి ఒక వార్డులో, 8 మంది చనిపోయిన ఓట్లు ఉన్నాయి. ఇవాళ నిన్న మొన్న ఎన్నికలు జరిగింది అంటే 8 మంది చనిపోయిన ఓట్లు తీసేయనా లేదా, లేకుంటే పర్సెంటేజ్ మారుతుంది కదా. మొన్న 92-93% మన పోలింగ్ అయింది. కానీ ఏమైంది, చచ్చిపోయిన వాళ్ళు అట్లా ఓటు వేయరు కదా, వాళ్ళు లెక్కలైతే అంటూ ఉంటారు కదా, కనుక పర్సెంటేజ్ తక్కువ వస్తుంది. హైదరాబాద్ నగరంలో సగం మంది ఓటర్లు లేరు అంటున్నాను నేను. ఆ సగం మంది ఓటర్లు ఉండకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మీకు ఆ 25% తేడా వస్తుంది కదా. అందుకని ఇవన్నీ కూడా సరి మీద అనవసరంగా అపోహలు రేపుతున్నారు ప్రతిపక్ష పార్టీలు. మొన్నదాకా ఈవీఎంల మీద రచ్చలేపిండ్రు. ఈవీఎంల అనుమానాల పునాది మీద మీరు ఇక్కడికి రాకండి, మీరు నిజంగా ఏమని ఉంటే చెప్పండి అని సుప్రీంకోర్టు మందలించినాక ఇప్పుడు ఓటు చోరీని మొదలు పెట్టినట్టు. మేము స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ప్రతి పనిని సమర్థిస్తారండి. ఎలక్షన్ కమిషన్ లో లోపాలు ఉన్నాయి, కొన్ని పనులు తప్పు చేస్తున్నారు, దాన్ని ప్రశ్నిద్దాం. కానీ సర్ని వ్యతిరేకించడం అంటే ఈ దొంగ ఓట్లతోనే మేము గెలుద్దామని అనుకున్నట్టే లెక్క. ఓటు చోరీ వాళ్ళు కాదు, ప్రతిపక్షాలు చేస్తున్నారు అంటున్నా. అట్లా అని బీజేపీ ఏం పొరపాటు చేస్తలేదు అంటలేదు నేను. అందుకని ఒకటి చూడాలి మీరు, 55 లక్షల ఓట్లేమో తమిళ మనకు ఫస్ట్ ప్రిలిమినరీ చూస్తే 55 లక్షల ఓట్లేమో పశ్చిమ బెంగాల్ పోయినాయి అంటున్నారు. పోయినాయి అంటే ఇప్పుడు తాత్కాలికంగా తీసేసిండు, మళ్ళీ ఎవరైనా అభ్యంతరాలు తీర్చుకోవచ్చు. కేవలం మనకు ఇక్కడ పోతే 93 లక్షల ఓట్లేమో ఇక్కడ మన తమిళనాడులో పోయినాయి అంటున్నారు. అక్కడ కూడా అంతే, 6 కోట్ల చిల్లర ఉన్నాయి, 93 లక్షల ఓట్లు పోయినాయి అంటున్నారు. ఇప్పుడు గుజరాత్ లో కూడా 75 లక్షల ఓట్లు పోయినాయి కదా, మళ్ళీ సవరిస్తుంటున్నారు కదా. అందుకని నిజమైన ఓటర్ ఒకటి సార్లో మనం సూత్రం పాటించాల్సింది ఏంటంటే, అర్హుడైన ఒక్క ఓటర్ కూడా అందులో నుంచి తప్పించడానికి వీల్లేదు. అనర్హులైన ఓటర్లు చాలా 10 మంది ఉన్నా తప్పులేదు, కానీ కొత్తగా అర్హులైన ఓటర్లు ఎవరు కూడా దానిలో నుంచి తప్పించబడడానికి వీల్లేదు అని సూత్రాన్ని పాటించాలంటున్నారు. ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తే పౌర సమాజం లేదా, మన అందరం లేమా? అందుకని రాజకీయ పార్టీలు ఆడలేక మధ్యలో ఓడని, బీజేపీని ఎదుర్కోలేక ఇప్పుడు ఈ ఓటు చోరీని మంత్రాన్ని ముందర తీసుకొచ్చారు. ఖచ్చితంగా రోహింగ్యాలకు కానీ, లేకుంటే విదేశస్తులకు కానీ, ఊళ్ళో లేని వాళ్ళకి కానీ, 4-5 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళకి కానీ ఈ ఓటు ఉండడం తప్పు అంటున్నారు. దానికి పరిష్కారం కూడా ఒక మాట చెప్పి ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు విన్ సొల్యూషన్ ఉండాలి. 0 సమ్ గేమ్ లో వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే మనం మౌనప్రేక్షకులుగా ఉండొద్దు కదా. దీనికి పరిష్కారం చెప్తాను నేను. బండారు రామ్మోహన్ రావు అని మీరు కంప్యూటర్లో కొడితే, ఎవరైనా ఆధార్ కార్డు కనుక ఓటర్ లిస్టు అనుసంధానం అయితే దేశంలో ఎన్ని చోట్ల ఓట్లు బయటపడుతుంది కదా, బండారం బయటపడుతుంది కదా. అప్పుడు నాకు ఒక్కటే ఓటు ఉంచే అధికారం ఉంటుంది. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆప్షన్ కోర్ అట్లా అడ్డగోలు కూడా తీసేస్తాం లేదు. 4 చోట్ల మీ ఓటు హక్కు ఉన్నది, ఓటు మీ నమోదు ఉన్నది మీ లిస్ట్ లో, మీరు దేన్ని ఉంచుకుంటారు అని నోటీస్ పంపాలి. నోటీస్ అంటే గతంలో లాగా ఏది పేపర్ నోటీస్ ఇవన్నీ ఉండవు. ఏం చేయొచ్చు అంటే మన ఫోన్ నెంబర్ అటాచ్ అయినది కదా, డైరెక్ట్ నా ఫోన్ నెంబర్ మెసేజ్ వస్తుంది. ఇగో మన చిత్తలపల్లిలో ఉంది మీ ఓటు, లేకుంటే అప్సూడలో ఉంది, ప్రజ్ఞాపూర్లో ఉంది, ఇంకో చోట ఉన్నది, ఇంకో రాష్ట్రంలో ఉన్నది, మీ సంగతి ఏందని అడగాలి. అడిగితే నేను ఏదో ఒకటి ఉంచుకుంటాను కదా, లేకపోతే నిర్దాక్షిణ్యంగా తీసి పడేయాలి. అన్ని ఓటు పోతాయి అప్పుడు ఏది చెప్పకపోతే. అది చేయాల్సిన పని. రెండోది ఏంటంటే, సుప్రీంకోర్టు కూడా తప్పు చేసేది ఏంటంటే, వీళ్ళు కోర్టులో పోయిన ప్రతిసారి కూడా సగం పరిష్కారం చెప్తుంది అంటున్నారు. ఏం చేయాలంటే ఆధార్ కార్డుతో ఓటర్ లిస్ట్ లింక్ చేయమని ఆదేశం ఇవ్వాలంటున్నారు. ఆదేశం ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ గారు ఇచ్చేది. ఎలక్షన్ కమిషన్ ఆటోమేటిక్ గా ఆధార్ కార్డుతో లింక్ చేస్తారు. ఆధార్ కార్డు ఒకటి ఆ నెంబర్ ఉంటే ప్రపంచంలో ఇంకోటికైతే లేదు కదా నెంబర్ అయితే, మీరు ఆ పని చేయండి. ఆధార్ కార్డులు అందరికి ఉన్నాయా? ఇది అందరికి లేవు, 99% ఉన్నది. ఇవాళ పుట్టిన బిడ్డ కూడా ఆధార్ కార్డు తీసుకుంటున్నారు. అంటే కొన్ని అవసరాలు మనిషిని నియంత్రిస్తాయి అంటున్నాను. అందుకని ఆధార్ కార్డును ఓటర్ లిస్టు లింక్ చేయడమే దీనికి పరిష్కారం. ఆటోమేటిక్ గా అప్పుడు దొంగ ఓట్లు కానీ, 2 రాష్ట్రాల ఓట్లు కానీ అన్ని పోతాయి అంటున్నాను. అది చేయకుండా పరిష్కారం ఒక దగ్గర ఉంటే ఇంకో దగ్గర వెతుకుంటున్నాం. ఒక సామెత ఉంది కదా రహీం గారు, ఒక రాయితే వస్తువు పోగొట్టుకున్నాడట, ఎక్కడనో లైట్ కింద వెతుకుతున్నాడట. సార్ ఎక్కడ పోయింది మీ వస్తువు, ఉంగరం ఎక్కడ పోయింది అని అడిగినాడు దారి పోయే పాఠశాల. అక్కడెక్కడనో చీకట్లో పోయింది అన్నట్ట.
మరి చీకట్లో పోతే అక్కడ ఎత్తుకోవాలి కదా, అక్కడ చీకటి ఉంది కదా, ఇక్కడ వెలుగు ఉంది, ఇక్కడ ఎత్తుకున్నాను. అంటే ఇప్పుడు ఈ సమస్య కూడా అంతే, వెలుగున్న చోట వెతకడం ఓకే చేయాల్సిన పని అది కాదు అంటున్నాను. ఓకే ఓకే రామ్మోహన్ రావు గారు, చక్కటి విశ్లేషణ అందించు, ధన్యవాదాలండి. ఇది ఇవాళ మెగా పేపర్ డిబేట్ సంబంధించినటువంటి పేపర్ అనాలిసిస్లో ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.